లాస్ట్ మ్యాచ్ ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ చాలా ఇంట్రెస్టింగ్‌గా జరిగింది. లాస్ట్ ఓవర్, లాస్ట్ బాల్ దాకా వెళ్ళింది మ్యాచ్. ఆ పిచ్ మీద అందరు బ్యాట్స్‌మెన్ స్ట్రగుల్ అవుతుంటే, ద మ్యాన్ కృణాల్ పాండ్యా 46 బాల్స్‌లోనే 73 రన్స్ చేశాడు. ఒకవైపు వికెట్స్ పడుతున్నా, ఇంకొక వైపు క్రాంప్స్‌తో ఇబ్బంది పడుతున్న టీమ్‌ని గెలుపు అంచు దాకా తీసుకొని వెళ్ళాడు. లాస్ట్ 3 ఓవర్స్‌లో మనం హైట్ డ్రామా చూసాం. లాస్ట్ 3 ఓవర్స్‌లో 30 రన్స్ కావాలన్నప్పుడు కృణాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్‌ని తిలక్ వర్మ డ్రాప్ చేశాడు. అది కూడా రిలే క్యాచ్. క్యాచ్ డ్రాప్ అయిన తర్వాత కృణాల్ పాండ్యా 2 సిక్సెస్ స్కోర్ చేసి మ్యాచ్‌ని మళ్ళీ ఆర్‌సీబీ వైపు టర్న్ చేశాడు. అదే ఓవర్ లాస్ట్ బాల్‌కి తిలక్ వర్మ ఒక బ్రిలియంట్ క్యాచ్ తోటి కృణాల్ పాండ్యాని ఔట్ చేశాడు. 19థ్ ఓవర్ బుమ్రా వచ్చి ఓన్లీ 3 రన్స్ మాత్రమే ఇచ్చి మళ్ళీ ఎంఐ వైపు గేమ్ టర్న్ చేశాడు. మళ్ళీ లాస్ట్ ఓవర్‌లో హై డ్రామా చూసాం. రాజ్ బావా బౌలింగ్‌కొచ్చి నో బాల్స్ వేశాడు, వైడ్స్ వేశాడు, ఔట్ చేశాడు. ఆ టైంలోనే భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్‌కొచ్చాడు. ఎప్పుడో 2016 లాస్ట్ 6 స్కోర్ చేశాడంట. మళ్ళీ ఈ మ్యాచ్‌లో స్కోర్ చేశాడు. తన 6తో మ్యాచ్ మళ్ళీ ఆర్‌సీబీ వైపు టర్న్ అయింది. లాస్ట్ 2 బాల్స్‌లో ఒక సింగిల్, ఒక 2 షాట్‌తో మ్యాచ్‌ని ఫినిష్ చేశారు.